నెల్లూరు జిల్లా సైదాపురంలో క్వార్ట్స్ అక్రమ తరలింపు కలకలం సృష్టిస్తుంది. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలపై స్థానిక మైన్స్ యజమానితో కలిసి బద్రీనాథ్ సిఐడికి ఫిర్యాదు చేశారు. తనకు చెందిన 240 ఎకరాల్లో విచ్చలవిడిగా క్వార్ట్స్ ను తవ్వేసి వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని దోచేశారు. తాము ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతామని బెదిరించారని చెప్పారు. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కారుమూరి అల్లుడు సందీప్ తదితరులపై సిఐడికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం క్వార్ట్స్ రవాణా నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక దైవక్షేత్రమైన సిద్ధలయ్య కోర్ను కూడా వదలకుండా అక్రమంగా తవ్వకాలు చేశారని చెప్తున్న బద్రీనాథ్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. తెల్ల బంగారంగా పిలుచుకునే క్వార్జు నెల్లూరు జిల్లాలో అక్రమంగా తరలిపోయిందంటూ ఎవరైతే రైతులు సిఐడికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా సైదాపురం మండలంలో అనేక క్వార్జుల్లో కూడా అక్రమంగా కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి క్వార్జ్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోతుందని సిఐడికి కూడా ఇవాళ కంప్లైంట్ చేశారు. మనతో పాటు క్వార్జ్కి సంబంధించినటువంటి రైతులు, ఆ యజమాని కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ సిఐడికి ఫిర్యాదు చేశారు, ఏంటి ప్రధాన కారణం? అన్న, నా పేరు బద్రీనాథ్. మాది సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలో 240 ఎకరాలు మా పొలము వివాదంలో నడుస్తుంది. అయినా కానీ ఇక్కడ ఈ గత 2 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ కొందరు పెద్దలు ఉన్నారు. మన పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీపు, ఇక్కడ బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అనే చోటా నాయకుడు, మాగుంట లేఅవుట్లో ఉంటాడు ఆయన కొడవలూరు ధనుంజయ రెడ్డి డిఆర్ఓత్తం హోటల్ ఓనరు, ఆయన కొడవలూరు ధనుంజయ రెడ్డి డిఆర్ఓత్తం హోటల్ ఆయన ఓనరు, ఇంకా అక్కడ ఆదూరి శ్రీచరణం, ఒగ్గు కృష్ణయ్య వీళ్ళందరూ కలిపి అక్కడ మరికొందరు కూడా ఉండి ఇవన్నీ మా పొలంలోనే 1,50,000 టన్నుల క్వార్జిని ఖనిజాన్ని బయటికి తరలిచ్చారు. ఏమయ్యా మేమని మాది అని మేము అడిగిపోతే కోర్టుని సంప్రదిస్తే కోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయలేదు. ఈవెన్ మా మీదనే రివర్స్లో రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని చూశారు. మా పిల్లకాయల మీద కేసులు పెట్టించారు. వీటన్నిటికీ ఈ విధంగా మా మీద హరాస్మెంట్ జరిగింది. మా పొలము మా సొత్తుని దొంగలిస్తూ మా మీద ఈ విధంగా అరెస్ట్ చేశారు. అంటే మీ పొలాలు అని చెప్తున్నారు కదా, పొలాలంటే ఏంటి, మైన్సా లేకపోతే ఏంటవి? ఆ పొలాల్లోని మైన్స్ ఉన్నాయి. ఆ మైన్సే పాత రోజుల్లో మా పెద్దవాళ్ళు, మా తాతలు వాళ్ళ మైన్స్ చేశారు. ఆ పొలాల్లోనే భారీగా దోవేశారు. ఈరోజు మెట్ట పైర్లు పెట్టుకునేదానికి కూడా పనికి రాకుండా చేశారు. ఈ విధంగా మమ్మల్ని దోచుకొని తిన్నారు. అంటే గత ప్రభుత్వంలో జరిగింది, అప్పుడు మంత్రులకు కానీ ఏదైతే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ చెప్పారా? సజ్జల రామకృష్ణ దీంట్లో భాగస్వాముడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్, వీళ్ళందరూ అండతోనే ఇక్కడ కొడవలూరు ధనుంజయ రెడ్డి వాళ్ళకి బెనామీ, ఇక్కడ ఆయన వాళ్ళ ఆస్తులకి ఇక్కడ బెనామీ సజ్జల రామకృష్ణారెడ్డికి, సజ్జల భార్గవ్కి బెనామీ కొడవలూరు ధనుంజయ రెడ్డి. వాళ్ళ అండతోనే కోర్టు ఆర్డర్లు, మీరు మైనింగ్ కూడా ఇవ్వద్దు అన్నట్టేనే కోర్టు ఆర్డర్ ఉండేటప్పుడే అక్కడ డిఎంజీ ఉన్నాడు, విజి వెంకటరెడ్డి అని ఆయన కోర్టు ఆర్డర్ ఇచ్చిన నెల రోజుల లోపలే వాళ్ళకి మళ్ళీ జీవోలు పాస్ చేశాడు. దీని మీద కంటెంప్ట్ పోయినా కానీ లెక్క చేయలే. ఇక్కడ యథాచిగా మైనింగ్ చేస్తున్నారు. మైనింగ్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది జనరల్గా మీకు? టన్ను వచ్చి మైకా క్వార్జ్ టన్ను వచ్చి 30,000 నుంచి 56,000, 58,000 దాకా నడిచింది. లక్షల్లో కూడా నడిచింది. దాంట్లో క్వాలిటీని బట్టి పోతుంది. మా దాంట్లో 550 నుంచి 800 కోట్లు ఈవెన్ మా ఒక్క దాంట్లోనే. ఆ మండలం మన జిల్లా మొత్తం మీద అయితే 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. అందరు దోపిడీ చేశారు. ఇది పక్కా అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ అక్కడ సిద్ధేశ్వర స్వామి కొండ ఉంది, దీని మీద ఆ కొండను కూడా దోవేశారు. దాని మీద హైకోర్టు వారు ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా ఆపలా. మేము అక్కడికి పోతే మా మీద దౌర్జన్యం కేసులు. అంటే అప్పుడు పోలీసులకు కానీ ఇటు మైన్స్ అధికారులకు కానీ ఫిర్యాదు చేయలేదా? అన్న, ఈ మైన్స్ అధికారి డీడీ అని ఆయనకు ఉన్నాడు, డిప్యూటీ డైరెక్టర్ అని ఆయనకు దాంట్లో భాగాలు ఉన్నాయన్న. ఆయనకి. ఆయన ఏది పట్టించుకోడన్నా. ఇక్కడ పోయి ఆఫీస్కి పోతే వాళ్ళకి చేరేస్తాడు, వాళ్ళు దాని మీద రియాక్షను. ఏంది, కేసు పెట్టడమా, దౌర్జన్యం చేయడమా? మనం అక్కడ పోయి పోకముందే వాళ్ళకి ఫోన్లు పోతాయి. అన్న, ఈయనే ఒక 130 కోట్లు భాగం పంచుకున్నాడన్నా. ఏ మైన్లో ఈయనకి భాగం లేదో చెప్పమనన్నా.
అయితే మొత్తానికి సిఐడికి ఏం ఫిర్యాదు చేశారు ఇవాళ? వీళ్ళందరి మీద మాకు ఇంత నష్టం జరిగింది, మాకు ఇంత అన్యాయం జరిగింది, వీళ్ళ మీద అంతా మీరు విచారణ చేసి న్యాయం చేయండి అని మేము ఫిర్యాదు చేసాం మన డిఎస్పీ గారికి. మేము డిఎస్పీ గారు మేము దాన్ని న్యాయం చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. ఎంక్వైరీ అవసరం ఉన్నప్పుడు మీరు రావాలి అని చెప్పాడు. నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, నా అడ్రస్ ఇచ్చాను. నేను వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉండే నేను వాళ్ళని కలుసుకొని వాళ్ళకి నేను సహకరించి దీని మీద న్యాయం చేయించుకోవాలా. అదే మొత్తం ఇది తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో బద్రీనాథ్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి 240 ఎకరాల్లో మైన్స్ అక్రమంగా తవ్వేసి దాదాపు 550 నుంచి 800 కోట్ల వరకు అక్రమంగా దోచేశారని చెప్పి బద్రీనాథ్ ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా 5 ఏళ్లలో మైన్స్ని భారీ ఎత్తున ఇటు అక్రమంగా తరలించేశారనే ఫిర్యాదులు కూడా భారీ ఎత్తున అందుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసు సిఐడి స్వీకరిస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం చర్చగా మారింది. ఏదేమైనప్పటికీ జిల్లాలో మైన్స్కి సంబంధించి క్వార్జు అంశం ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.